సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష విధింపనని తాను ప్రమాణం చేసిన. ఇప్పుడు బాగా వినండి, ఎంత పిశాసిగాడికైనా, ఎంత మూర్ఖుడికైనా, ఎంత అసూయపరుడికైనా, ఎంత చండాలమైన వ్యక్తికైనా కొన్నిసార్లు చెప్పేలా చెబితే పనులు అవుతాయా? అవ్వవా? అవుతాయి. ఇదిగో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంత మూర్ఖుడికైనా వాడికి అర్థమయ్యేలా చెబితే అర్థమవుద్ది. వాడికి అర్థమయ్యేలా చెప్పు. ఆ చెప్పే మధ్యలో వాడు మంచోడై ఉండాలి. గుర్తుపెట్టు. ఆ వ్యక్తికి నాకు గొడవ వస్తే ఈ మధ్యలో మాట్లాడేవాడు తినమైన మాటలు మాట్లాడాలి. నీకే తరం లేకపోతే మాకు చంపుకొని గొడవ పెడతాం. ఈ మాట్లాడేవాడు ఎవరైతే ఉన్నాడో ఆడి తరపున ఈడు మాట్లాడు, ఈ తరపున అతను మాట్లాడు, ఈ రెండు తరపున మాట్లాడుతున్నప్పుడు మంచి విషయాలు ప్రస్తావన తీసుకురావాలి. దావీదు గారి తరపున యోనాతాను మాట్లాడి గతంలో జరిగిన విషయాలను లేవనెత్తి అతని నుంచి మనం ఎంత మేలు పొందాం డాడీ అని అర్థమయ్యే రీతిలో చెబితే మనిషి మారుతున్నాడా లేదా? మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బైబిల్ ఏమంటుంది చెప్తున్నా, సమాధానపరచువారే దేవుని కుమారులు తప్ప చెడగొట్టే వాళ్ళు దేవుని కుమారులు కాదు. నీ వల్ల ఇద్దరు కలవాలి, నీ వల్ల ఇద్దరు ఇడిపోకూడదు. నీ వల్ల ఒక గుంపు బాగుపడాలి, నీ వల్ల ఒక గుంపు నాశనం అయిపోకూడదు. నీ వల్ల ఒక కుటుంబం బాగుండాలి, నీ వల్ల ఒక కుటుంబం పాడైపోకూడదు. నువ్వు ఎక్కడున్నా గుర్తుపెట్టుకున్న సహవాసం బాగుండాలి, ఒక సహవాసం పాడైపోకూడదు. సాధ్యమైతే మంచి విషయాలు మాట్లాడి సమాధానపరచాలే తప్ప సాధ్యమైతే మంచి విషయాలు మనం చెత్త మాట్లాడామనుకోండి, సంసారాలు పాడవుతాయి, స్నేహాలు పాడవుతాయి, సంఘాలు పాడవుతాయి. చివరికి నిన్ను నువ్వు పాడు చేసుకో. అందరినీ పాడు చేసి మనం ఏం చేస్తామండి? ఊరంతా అడవి చేసి అందులో కూర్చొని మనం ఏం చేస్తాం? ఊరేగుతామా? అందరూ బాగుండాలని దావీదు గారి పక్షాన ఆయన మాట్లాడుతున్నారు. డాడీ నీకు విషయం చెప్పాలి, మీరు మంచి పద్ధతి కాదు, నిరపరాధి, అది గుర్తుపెట్టుకోండి. మనం ఇన్ని రోజులు చంపిన ఫిలిస్తీన్లు నేరస్తులు, ఇన్ని రోజులు మనం చంపిన శత్రువులు నేరస్తులు, వాళ్ళ విగ్రహారాధికులు, భయంకరమైన వ్యభిచారులు, చంటి పిల్లల్ని చంపిన వారు, వారి భయంకరమైన నేర ప్రవృత్తికి అలవాటు పడిపోయిన వారు. అలాంటి వారిని చంపాం కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఇలాంటి వాడిని చంపితే దేవుడు మన పక్షాన ఉంటాడా? మన రాజ్యం ఉంటుందా? మన కుటుంబం ఉంటుందా? మనం తిన్నది మనకు వంట పడుతుందా? ఇలాంటి నీతి మాలిన కార్యాలు చేస్తే నువ్వు నేను పిల్ల పాపలతో ఆనందంగా ఉండగలవా? డాడీ నీకు విషయం చెప్తున్నాను, నా మాట వినండి. నేను కొడుకుగా మీ మేలు కోరుకు. గుర్తుపెట్టుకుని మీ ఫాదర్స్ ఎవరైనా ఉంటే, మీ ఫాదర్స్ ఎవరైతే ఉంటే మళ్ళీ చెప్తున్నాను, మీ ఫాదర్స్ ఇలాంటి కొండాకారు పనులు చేస్తుంటే, నేను సీరియస్గా చెప్తున్నాను, మీ ఫాదర్స్ ఇలాంటి నేర ప్రవృత్తిని కలిగి ఉంటే మోమాటం లేకుండా చెప్పండి, డాడీ ఇది నీకు కరెక్ట్ కాదు, చెప్పేలా చెప్పండి. అవకాశం దొరికిందని నువ్వు ఫాదర్లాగా యాక్టింగ్ చేయి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇచ్చి, లోబడాల్సిన విధంగా లోబడి, ఆయనకి చెప్పాల్సిన విధంగా చెప్పి, డాడీ మీరు రాంగ్ వేలు వెళ్తున్నారు, మీరు తప్పు చేస్తున్నారు, ఇది దేవుని చట్టం, ఇది దేవుని ఎదుటిన్న మనుషులు, వీళ్ళ పక్షాన మీరు ఎలా పక్షపాత నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఇది మీకు మంచిది కాదని. నువ్వు నీతికి నిలబడిన యోనాతాను లాంటి కుమారుడు అయితే మీ డాడీకి మొహమాటం లేకుండా చెప్పు, సీరియస్గా చెప్పు. మీ వైఖరి మార్చుకోవడం మంచిది, లేదంటే మీ ప్రాణాలకు ప్రమాదం చెప్పాడు. యోనాతాను ఎంత బాగా చెప్పాక వాళ్ళ నాన్నగారు అప్పుడు యోనాతాను దావీదుని పిలుచుకొని పోయి ఆ సంగతులన్నీ అతనికి తెలియజేసి, ఎంత బాగుందండి వాతావరణం. మళ్ళీ ఈ ఒక్క విషయం సౌలుని మెచ్చుకోవచ్చండి. నిజానికి నేను నిన్ను కన్నానా, నువ్వు నన్ను కన్నావు అన్నాడా? మంచి చెబుతున్నప్పుడు చిన్నోడు చెప్పినా విన్నా. ఒక విధంగా ఇది మంచి లక్ష్యం. సౌలుని అన్ని జోనర్లో మనం మెచ్చుకోవట్లేదు, కానీ ఇక్కడ చెబితే విన్నాడు. నువ్వే కింగ్ అయితే నువ్వేమంటావు? రాజుకి నాకే చెప్తున్నావు అంటావనవా? కిందోడు నువ్వు నాకే చెప్తున్నారు అంటావనవా? నువ్వే నాకు సలహాలు ఇస్తున్నారని అంటావనవా? కానీ ఇవేమీ చూడకుండా మంచి విషయాలు చెప్తే ఆయన స్వీకరిస్తున్నాడు. నువ్వు చిన్నోడు అయినా మంచి మాట చెప్పు, మళ్ళీ పిలిపించు, ఆ అబ్బాయి జాబ్కి ఏమి డిస్టర్బెన్స్ ఉండదు, మళ్ళీ పిలిపించు, ఆ అబ్బాయిని నేను దీవిస్తాను, యథావిధిగా జాబ్ చేసుకోమని చెప్పని చక్కగా ఎప్పుడైతే చెప్పాడు. మూర్ఖుడు సైతం మంచిగా మాట్లాడితే మారిపోయి ఒక మాట ఇచ్చాడు, దావీదు ప్రాణం. చెప్పండి, తీనన్న ఆ తీనన్నవాడు ఏమని సంధి చేస్తున్నాడు? యోనాతాను యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష, గుర్తుపెట్టుకోండి, యెహోవా జీవము తోడు అతనికి మరణశిక్ష దింపునని. ఆ మాట అలా గుర్తుపెట్టుకోండి. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, దావీదుని నేను చంపను. కానీ మనిషి ఎవరు చెప్తున్నా? మెంటలోడండి. ఎవరు చెప్తున్నా? ముందు ఇలాగే మాట ఇచ్చాడు, మాట తప్పాడు, ఇప్పుడు మళ్ళీ మాటిస్తున్నాడు. చాలాసార్లు మనం ఎవరి మీద ఒట్టేస్తాం చెప్పండి? నీ వంకర స్వభావాన్ని కాపాడుకోవడానికి బైబిల్ మీద ఒట్టు, చెప్పండి, దేవుడి మీద ఒట్టు, ఇంకా చెప్పండి, ఇంక మమ్మల్ని అడినట్టు నువ్వు మా మీదే ఒట్టు, ఇంక మేము పోయిన పర్లేదు నీకు,
కొంతమంది మాట్లాడుతుంటే నీ మీద ఒట్టురా, నా మీద ఎందుకు చేస్తున్నావు నువ్వు? చివరికి నా మీద ఒట్టు, బైబిల్ మీద ఒట్టు, దేవుడి మీద ఒట్టు, అందరి మీద ఒట్టు నడుతున్నాను. ఒట్టేస్తున్నావంటే ఊరకే పోద్ది అనుకుంటున్నావా? బైబిల్ ఏమని తెలుసా? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. క్రొత్త నిబంధన ప్రకారం కూడా ఒట్లు ఉన్నాయంటే ఉన్నాయి. ఒట్టు అంటే తెలుసా? మాట ఇచ్చినప్పుడు మాటకు నిలబడు. మాట తప్పావో దేవుడు నిన్ను తప్పిస్తాడేమనుకుంటున్నావు. దావీదు ఎదుట, క్షమించండి, యోనాతాను ఎదుట దావీదునికి వచ్చి మాటిస్తున్నాడు. ఒట్టే చెప్తున్నాను నాన్న, దేవుడి ఎదుట ఒట్టు, దేవుడి మీద ఒట్టు. దేవుని యొక్క జీవం తోడు, యెహోవా జీవం తోడు అంటే నువ్వు ఎవరి ఎదుట మాటిస్తున్నావు? దేవుని ఎదుట మాటిస్తున్నావు. బైబిల్ మీద ఒట్లేసినప్పుడు, దేవుని మీద ఒట్లేసినప్పుడు జాగ్రత్త. ఇలాగే యేసుప్రభు కాలం వేసేవారట, దేవాలయం మీద ఒట్టు, తల్లిదండ్రుల మీద ఒట్టు, ఈ భూమి మీద ఒట్టు అంటే అది ఇద్దండి ప్రభు. ఎందుకంటే మీ ఒట్టులు తినంగా ఉండవు. ఇప్పుడు ఒట్టేస్తావు, లోపల పోయి ఏదో మాట్లాడతాం. కొంతమంది తెలివైన ఒట్లు అనుకుంటారు. ఆ ఒట్లు చెప్పిన బయటికి ఒట్టేస్తూ లోపల ఇంకోటి అనుకుంటారు. అంటే ఏమని పైకి రాని ఇల్లు తూచు ఏడు తూచు అంటే నువ్వు ఎంత యాక్టింగ్ చేస్తే నీకు ఆస్కర్ అవార్డులు ఇస్తారు అనుకుంటున్నావా? బయటికేమో బైబిల్ మీద ఒట్టు, లోపలంట లేదు ప్రభు వీడు ఏమన్నా వేస్తున్నాను కానీ అంటే అడుగుతున్నాను. అవునంటే అవును, కాదంటే కాదు. యోనాతాను చూడండి, డాడీతో వాళ్ళ తండ్రితో మాట్లాడితే, నాన్న దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఏమన్నాడట, అంత బాగుంది, ఉద్యోగం ఇచ్చేశారు. యథావిధిగా దావీదు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. జనరల్గా నడిచిపోయినంతకాలం గొడవలు ఏమి రాలేదు. మళ్ళీ గొడవలు ఎక్కడ వచ్చినాయి చెప్పిన? యుద్ధం గెలిస్తాడు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ దెయ్యాల్లాగా ఎప్పుడైపోతారంటే మనకి విజయాలు వచ్చే కొలిది మొఖాలు దెయ్యం మొఖాలు అయిపోతుంటాయి. సౌలు దెయ్యంగా ఎప్పుడు మారిపోయాడు? గొలియాతుని కొట్టినప్పుడు. సౌలు దెయ్యంలాగా ఎప్పుడు ప్రవర్తిస్తున్నాడు? ప్రతిసారి విజయం సాధించినప్పుడు. ఇప్పుడు యెహోవా జీవం తోడని ఒట్టేసినప్పుడు కూడా మళ్ళీ ఆ ఒట్టి మర్చిపోతున్నాడంటే ఎందుకు మళ్ళీ పిశాచగాళ్ళ తయారవుతున్నాడంటే మళ్ళీ కింది వచనాల్లో 8వ వచనం 10వ వచనం వరకు దావీదు యుద్ధం గెలిచాడు. గెలిస్తే ఏమైంది ఒకసారి మీరు చూడండి. గెలిస్తే తర్వాత యుద్ధం సంభవించినప్పుడు దావీదు బయలుదేరి ఫిలిస్తీయులతో యుద్ధం చేసి వారిని ఓడించి గొప్ప వధ చేయగా యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈట చేత పట్టుకొని ఎంట కూర్చుని ఉండెను. దావీదు సితార వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడిచేదని అనుకున్నప్పుడు చేత వినండి. ఇందాకే మాట ఇచ్చాడు, యెహోవా జీవం తోడు, దావీదు ప్రాణానికి ఏమీ కదని. ఇప్పుడు దెబ్బకి మళ్ళీ ఏం చేయడు? ఒకే దెబ్బకు గోడకి గుచ్చి చంపారు. ఇందాక మాట ఇచ్చి ఇంత త్వరగా ఎలా మాట తిప్పుతున్నాడు? అసూయ వచ్చింది. మళ్ళీ అసూయ వచ్చిందంటే దురాత్మ వచ్చింది. ఎందుకు దురాత్మ వచ్చింది సౌలు మీద కంటే? మళ్ళీ దావీదు యుద్ధం గెలిచాడు. మొదటి యుద్ధం గెలిచినందుకే తట్టుకోలేకపోయాడు. గొలియాతుని గెలిచినందుకే తట్టుకోలేకపోయాడు. సైన్యంలో పేరు వచ్చినందుకే తట్టుకోలేకపోయాడు. మళ్ళీ వచ్చి ఉద్యోగం యథావిధిగా చేస్తూ మళ్ళీ విధి నిర్వహణలో పేరు వచ్చినందుకు నేను ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీకు ఒక హెచ్చరిక జారీ చేస్తాను. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు బాగుపడే కొలది నీ చుట్టూ ఎవడైతే ఏడుస్తున్నారో అలాంటి వారికి 100 అడుగుల దూరంలో ఉండు. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏమనుకుంటే అనుకోండి. నువ్వు ఎప్పుడు బాగుంటే అప్పుడే నేను చూసి ముఖం మాడిపోయి మూతి తిప్పుకుని రకరకాల వీళ్ళిద్దరూ పోయి పక్క పోయి మాట్లాడుకుంటారంటే వీళ్ళు చాలా డేంజర్. కానీ మళ్ళీ తెచ్చుకుని వాళ్ళని దగ్గర పెట్టుకోకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళతో అంత కమ్యూనికేషన్ మెయింటైన్ చేయకు. వాళ్ళ బాగోరు ప్రస్తుతానికి సమాధాన పడినట్టు కనబడతారు. కానీ మనం చెప్పాను, పుట్టుకతో వచ్చినవి పొల్లల్లో పెట్టే వరకు పోవు. డేంజర్ వెళ్ళు. మారినట్టే ఉంటారు, ప్రమాణాలు చేసినట్టే ఉంటారు, మాట ఒప్పుకున్నట్టే ఉంటారు. ఎంతో ఒప్పుకుని మళ్ళీ అసూయ ఎలా వచ్చిందంటే ఈ మనిషి బాగుంటే చాలు, ఈ మనిషికి మెంటలు వచ్చేస్తుంది అంతే. ఎవరితో నీ చుట్టూ అలాంటి వాళ్ళు ఉన్నారేమో, నువ్వు బట్టలు వేసుకుంటే చూడలే ఉన్నారేమో, నువ్వేదో కొనుక్కుంటే చూడలే ఉన్నారేమో, నువ్వు కట్టుకుంటే నువ్వు ఏదైనా వస్తువు కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకుంటే చూడలేని వారు ఉన్నారేమో. ఎవరినైనా ఇంటికి తీసుకెళ్తుంటే అరే ఎంత బాగుంది ఇల్లు అంటారు, తర్వాత అంటారు వీడికి ఇంత ఇల్లు ఎలా వచ్చింది అంటారు. నేను పడ్డాను కాబట్టి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఒక ఫ్రెండ్గా, ఒక స్నేహితుడిగా వీళ్ళందరినీ మన ఇంటికి తీసుకెళ్తే ఎలా గడ్డేసాడు అంటారు. ఎలా గడ్డి నీ బందా, నీ కిడ్నీలు అమ్మేసి గడ్డేసినారు, ఎలా కడతాం? గవర్నమెంట్ ఎంప్లాయ్ అనుకుంటున్నావు, రోడ్డు మీద తిరుగుతున్నావు కూడా ఎలా కడతాం? అంటే ఎలా కడతారు? అసూయ పరులు ఉంటారు. కట్టుకుంటే చూడలేరు, తింటే చూడలేరు, కొనుక్కుంటే చూడలేరు. మనం ఏదన్నా సాధించే చూడలేరు, నలుగురు మనల్ని పొగిడితే చూడలేరు. వీడికి ఎంతకి అస్తమాలు దెయ్యం ఎలా దిగిపోతుంది వీడి మీద కంటే మనల్ని ఎవరైనా పొగిడితే ఆడు కళ్ళు అలా చూస్తాయి. మనం కొంతమంది మీరు చూసారా, మనల్ని ఎవరైనా పొగిడిందంటే అక్కడి నుంచి చూస్తుంటాడు, అక్కడ ఉంటాడు.
అలా చూస్తాడు. ఆడంతా అలాగే ఎందుకు చూస్తాడు? మనకి ఆడికి రాని ఫేమ్ మనకు వస్తుందని అలా చూస్తాడా. ఫోటోలు తీస్తున్నారా జేమ్స్ గడితో? చూద్దాం. లాస్ట్ ఫోటో ఇచ్చాడు వీడికి అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, అంత అసూయపరులు ఉంటారు. సౌలుకి మళ్ళీ దయ్యం ఎందుకు వచ్చింది? ఇందాకే సమాధానపడ్డాడు. కొన్ని నెలల క్రితం, కొన్ని రోజుల క్రితమే కొడుకు మాట ఇచ్చాడు. ఎందుకు ఇలాగ అయిపోయాడంటే అసూయ. ఎంత బాగా చెప్పిన అసూయ.